హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయ నడిగొట్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన దగ్గర. ఈ ప్రదర్శన కార్ షెడ్ దగ్గర ఉన్న శిల్పారామంలో జరుగుతుంది. ఇది స్టేడియంకి చాలా దగ్గరలో ఉంది, వైజాగ్ స్టేడియంకి. సో ఈ నెల 13వ తారీఖున ప్రారంభించారు అండ్ 26వ తారీఖు వరకు జరుగుతూ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచి హ్యాండ్లూమ్ శారీస్ కానీ అండ్ దుప్పట్లు, బెడ్షీట్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి, ఇక్కడ ఒరిజినల్ ఉంటాయి. సో విజిట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము రకరకాల ఐటమ్స్ అన్నమాట. ఇవి మిల్లెట్స్తో చేసిన ఉన్నాయి. సో ఇక్కడ ఆంటీ గారు కవర్లో వేస్తున్నారు కదా, ఏంటి అని అడిగాను. కరివేపాకు పొడి అంట, చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇవన్నీ కూడా డోర్ మ్యాట్స్ అనమాట, హ్యాండ్లూమ్ డోర్ మ్యాట్స్. మెటీరియల్ చాలా స్మూత్గా ఉంది అండ్ చాలా చాలా బాగుంది. వన్స్ విజిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. అండ్ క్వాలిటీగా కూడా ఉన్నాయన్నమాట. సో అన్నీ కూడా క్వాలిటీవి. ఇవి వచ్చేసి బెడ్షీట్స్ అనమాట. ఇవన్నీ కూడా ప్రింటెడ్ హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ అంట. ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ ఆ ప్రింట్ అండ్ ఆ కలర్ అది పోదని చెప్పారు వాళ్ళు. అండ్ ఇవన్నీ కూడా సిల్క్ థ్రెడ్స్తో చేసిన హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్. మనకు కావాల్సిన సైజులో స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఈ మెటీరియల్స్ ఏంటంటే మెయిన్లీ ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. వేవింగ్ సిల్క్, ఒరిజినల్ సిల్క్ థ్రెడ్స్తో చేస్తారు కాబట్టి హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ ఇలా ఎక్కడైతే అవుతాయో అక్కడే మనకి ఎక్కువ ఒరిజినల్స్ దొరుకుతాయి. మనం షాప్లో వెళ్ళినా కూడా సరే కొంచెం క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఒరిజినల్ అనే చెప్తారు, బట్ వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు అది ఒరిజినల్ కాదని. సో ఈ వేవింగ్స్ అన్నీ కూడా మనకి ఇలాంటి ఇది గవర్నమెంట్తో రిలేటెడ్గా ఉన్న లింకప్ అనమాట. సో అవి అందుకే మనకి 3 monthsకి ఒకసారి, 5 monthsకి ఒకసారి ఇలా ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు. అక్కడ మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. ప్రైస్ వచ్చేసరికి కూడా మంచి కాస్ట్లీ చెప్తున్నారు. ఎందుకు అనుకున్నాను, బట్ ఆ షైనింగ్ చూస్తే మీరు నిజంగా రియల్గా చూస్తే బయట చాలా మంచి క్వాలిటీ షైనింగ్ వస్తుందన్నమాట. ఒక గోల్డ్తో చేసిన షైన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనం వాటిని డైరెక్ట్గా పట్టుకున్నప్పుడు, చూసినప్పుడు ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట. జనరల్గా ఎలా అంటే మనం రోల్డ్ గోల్డ్ కంపేర్ చేసుకుంటే గోల్డ్ ఒక్క ఒరిజినాలిటీ తెలుస్తుంది అనమాట, దాని ప్యూరిటీ కనిపిస్తుంది. అదే రోల్డ్ గోల్డ్ అయితే ఓన్లీ షైనింగ్ ఉంటుంది కానీ దానిలో ఉన్న ఆ ప్యూరిటీ మనకి అది రోల్డ్ గోల్డ్ అన్న విషయం తెలుస్తుంది, అలా అనమాట. సో వీటిలో కూడా అలానే ఉంటుంది. పూర్వకాలంలో అయితే పట్టు చీరల్లో గోల్డ్ జరీ కోసం గోల్డ్ యాడ్ చేసేవారంట. ఇవన్నీ కూడా బొమ్మలు ఎంత బాగున్నాయో, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అండ్ పందిరి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. బాగా చూడండి, ఇవి కిటికీల నుంచి ఎండ తగలకుండా అడ్డంగా వేసుకుంటాం కదా అవి. ఇందులో కూడా మంచి డిజైన్స్ ఉన్నాయి. అండ్ డోర్ మ్యాట్స్, బెడ్షీట్స్ కూడా ఉన్నాయి ఇందులో అనమాట. అండ్ ఈ పక్కన వచ్చేసరికి జూట్తో చేస్తారు చూసారా, మంచి జూట్ మెటీరియల్. ఈ కాలంలో ఎక్కువ ప్లాస్టిక్ యూస్ చేయడం అంత మంచిది కాదు. అండ్ జూట్తో అయితే మనకి ఎన్విరాన్మెంట్కి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇవే యూస్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే కనుక మనం మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ పరంగా మనం ఏమీ చేయలేము, అంతా పొల్యూటెడ్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇమిటేషన్ జ్యువెలరీస్ అండ్ ఫ్యాషన్ జ్యువెలరీ అనమాట. మంచి మంచి మెటీరియల్ పూసలతో చేసిన ఉన్నాయి. అకేషన్కి అండ్ డ్రెస్కి తగ్గట్టు మంచివిగా అండ్ మ్యాచింగ్ యూస్ చేయొచ్చు ఇక్కడ. అండ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. 1 gram గోల్డ్ అనమాట. అండ్ మంచి కొత్త మోడల్స్ కూడా ఉన్నాయి, స్టోన్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా 300, 400, 500 అలా చెప్తున్నారు. సో కొన్ని మెటీరియల్ని బట్టి ఎక్కువ ప్రైస్ ఉంది, అంటే అవి సీజెడ్స్ అవి అలా అనమాట. సో ఆల్ ఓవర్గా కూడా ఇక్కడ మనకి జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా జైదా హ్యాండ్లూమ్స్ అంట, అంటే ఒక రకమైన మెటీరియల్తో చేసిన వస్త్రాలు అనొచ్చు. మంచి నైటీస్ అవి ఉన్నాయి ఇక్కడ బెడ్షీట్స్ లాంటివి ఉన్నాయి, టవల్స్ లాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇవి గిఫ్ట్ ఆర్టికల్స్, ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. మంచి భరతనాట్యం బొమ్మలు అంటారు కదా, ఏనుగు బొమ్మలు, ఇవన్నీ కూడా ఇంట్లో డెకరేటివ్ ఐటమ్గా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఎవరికైనా గిఫ్ట్గా కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు. సో పళ్ళకి బొమ్మలు అన్నీ ఉన్నాయి.
నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా మీరు సారీస్ అవి చూడొచ్చు. ప్యూర్ కాటన్ సారీస్ అంటే ఇవి టవల్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చూసారు కదా, ఇక్కడ 250కే కాటన్ శారీ అని పెట్టారు బోర్డు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కొంచెం పట్టు శారీస్ టైప్ అనమాట. పట్టు శారీ అనే కన్నా దీని మీద కొంచెం కలంకారీ లాంటిది ప్రింట్ ఉందన్నమాట. సో ఇవి ప్రింటెడ్ శారీస్. అండ్ ఇవి వచ్చేసరికి నైటీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ నైటీస్లో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నది ఉన్నాయన్నమాట. ప్రజెంట్ జనరేషన్కి అయితే నైటీ కూడా ఎక్కువగా నైటీసే యూజ్ చేస్తున్నారు కదా. ఆ నైటీలో కూడా డిఫరెంట్ వెరైటీస్ కోరుకుంటున్నారు. అంటే అదొక డ్రెస్లా ఉండాలి బట్ నైటీ అయి ఉండాలి అని. సో అందుకు కావాల్సిన మంచి మంచి వెరైటీస్, మోడల్స్, ఎంబ్రాయిడరీ వర్క్ అన్నీ కూడా ఉన్నాయి. సో వన్స్ విజిట్ చేయండి. నైటీస్ చాలా చాలా బాగున్నాయి. ఎందుకంటే మన డైలీ లైఫ్లో అన్నిటికన్నా అదే మనకి ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఇవి వచ్చేసరికి టాప్స్ అనమాట. సింగిల్ పీస్ టాప్స్ ఉన్నాయి. ఇందులో కూడా నైటీస్ ఉన్నాయి కొన్ని. అండ్ ఇవి వచ్చేసరికి లెదర్తో చేసిన ల్యాంప్ పెట్టుకుంటాం కదా, లోపల ల్యాంప్ పెట్టుకుంటే బయటికి మంచి డిజైన్ లుక్తో లైటింగ్ వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా లెదర్తో చేశారంటే నేను నమ్మలేదు, బట్ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇందులో డెకరేటివ్ ఐటమ్గా పెట్టుకోవచ్చు, ల్యాంప్స్ పెట్టుకోవచ్చు, ఫ్లవర్ వాజ్గా కూడా యూస్ చేయొచ్చు అని చెప్పారు. ఎక్కువగా అయితే వాళ్ళు ల్యాంప్సే యూస్ చేస్తామని చెప్పారు. సో చాలా బాగున్నాయి కదా. ఫస్ట్ టైం నేనైతే చూడటం ఫస్ట్ టైము. నిజంగా నాకు బాగా నచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి కూడా ఇవన్నీ కూడా సారీస్ అనమాట. ఎక్కడ చూసినా ఎక్కువగా సారీసే కనిపిస్తాయి. అండ్ మీకు ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, పూర్వం చెప్పాను కదా పట్టు చీరల్లో గోల్డ్ జరీ ఉండేదని. సో ఇప్పుడు చాలామంది పాత పట్టు చీరలు కొంటాం అని వస్తున్నారు. ఎక్కువగా ఇంటికి వస్తున్నారు, ఏకంగా వాళ్ళొక షాప్ ఓపెన్ చేసి ఎప్పుడు సారీస్ కొంటామని చెప్తున్నారు. వన్స్ అగైన్ ఇదేంటంటే వెదురుతో చేస్తారు కదా, వెదురుని చాలా పల్చగా చేసి బుట్టల్లాగా డెకరేటివ్ ఐటమ్స్లా చేస్తున్నారు వీళ్ళు. వీటిలో దండలు కూడా చేస్తున్నారు వెదురుతో. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనమాట. ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఇంకా ఏవి కూడా ప్లాస్టిక్ లాగా పాలిథిన్ అలాంటివి యూజ్ చేయక్కర్లేదు. ఇవన్నీ సాల్వర్ లాంటివి అండ్ స్టోల్స్ లాంటివి అనమాట. అవన్నీ కూడా మనకి మంచి మంచి ప్రింట్స్లో ఉన్నాయి. ఇవి చూసారా, ఇవి పైతాని కలంకారీ అంటే ఎంత బాగున్నాయో. ఇవన్నీ బెడ్షీట్స్ అంటే నేను నమ్మలేదు. దుప్పట్లు బెడ్షీట్స్ ఇంత అందంగా ఉన్నాయి ఏంటా అనిపించింది. అండ్ అక్కడ డోర్ మ్యాట్స్ లాంటివి అండ్ మనం కిందన వేసుకుంటాం కదా అవి కూడా ఉన్నాయన్నమాట, కార్పెట్ లాగా. అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ ప్యూర్ కాటన్ డ్రెస్సెస్, శారీస్, డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి ఏంటంటే నెక్స్ట్ కమింగ్ అప్ సమ్మర్కి బాగా యూజ్ అవుతాయి. అండ్ వింటర్కి కూడా సంబంధించిన కలెక్షన్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా సేమ్ అనమాట. ఏం చెప్తున్నాను అంటే, సో అలా పాత చీరలు కొంటామని వస్తే ఎవరు మీ ఇంట్లో ఎప్పుడైనా మీ అమ్మమ్మల కాలం నాటి చీరలు కానీ ఏవైనా పాతవి పట్టు ఉంటే మాత్రం ఇచ్చేయకండి. ఎందుకంటే అవి చాలా అరుదుగా దొరుకుతాయి. ఇప్పుడైతే అవి దొరకవి ఇంకా. ఎందుకంటే అప్పట్లోనే ప్యూరిటీ ఉండేది, వాటిలో గోల్డ్ జరీ ఉంటుందన్నమాట. సో ఆ గోల్డ్ జరీని వీళ్ళు తీయటం కోసమే పాత చీరలు కొంటున్నారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకు రాయి తెచ్చుకుంటారు, మీరు ఇచ్చిన శారీని దానిపైన గీపి టెస్ట్ చేస్తారనమాట. మంచి ఎల్లోయిష్ కలర్ వచ్చిందంటే ప్యూర్ అని, కొంచెం కాపర్ కలర్ వచ్చిందంటే ప్యూరిటీ తగ్గిందని, దాన్ని బట్టే వాళ్ళు డబ్బులు కూడా మీకు ఇస్తారు ఆ చీరలకి. సో అందులోంచి వాళ్ళు గోల్డ్ సేకరించి దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటారనమాట. సో జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. అండ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి, ఎక్కువగా దేవుడికి సంబంధించినవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయంలోకి తీసుకెళ్తున్నాను. ఇది ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీ కదా. ఇక్కడ పట్టు దారాలని ఎలా తీస్తారో కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. అండ్ వాళ్ళు మెషిన్స్ కూడా తెచ్చుకున్నారు. మెషిన్ అంటే పాతకాలం గాంధీ తాత గారు యూజ్ చేశారు కదా, అదే అన్నమాట. అంటే పట్టు దారాన్ని వడకడం అంటారు కదా, అక్కడ ఆ పని చేస్తున్నారు. నాకు భలే థ్రిల్లింగ్గా అనిపించింది. ఎప్పుడు నేను డైరెక్ట్గా దాన్ని చూడలేదు, చిన్న మిషన్ లాంటిది ఏదో చూసాను తప్పితే ఇంత పెద్దది చూడటం ఫస్ట్ టైం. అండ్ వాళ్ళు ఈ శారీస్ అన్నీ కూడా ఓన్లీ దాని మీద దారం తీసి చేసినవే అని చెప్పారు. నాకు భలే హ్యాపీగా అనిపించింది. ఏంట్రా బాబు, ఇంత కష్టపడితే కానీ ఒక చీర రెడీ అవ్వదా, అందుకే ఇంత ప్రైస్ చెప్తారా అని అనిపించింది. సో వాళ్ళు చేసిన చీర వెనకాతల ఎంతో కష్టం ఉందన్నమాట. సో అందుకే గవర్నమెంట్ కూడా
చేనేత వస్త్రాలని కానీ చేనేత కార్మికుల్ని కానీ ఎంకరేజ్ చేయాలని చెప్పి చాలా వరకు వాళ్ళు ధర్నాలు అవి ఇవి చేస్తూ ఉంటారు. అది వాళ్ళ కష్టాన్ని గుర్తించమని అని అర్థమైంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం చూస్తున్నాం కదా ప్రింటెడ్వి అండ్ కాటన్ అండ్ హ్యాండ్లూమ్ టాప్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ అప్ సమ్మర్కి బాగుంటుంది. సమ్మర్ వచ్చింది అంటే అప్పటికప్పుడు కొనుక్కోవడం కదా, మనం ముందుగా కొనే ఉంచుకుంటాం కదా. అండ్ కొన్ని ఇవి వెంకటగిరి శారీస్ అండ్ పట్టు శారీస్ అని చెప్పారు. సో ఒరిజినల్ వేవింగ్స్ వాళ్ళు ఊరు నుంచి తీసుకొస్తారు. మనం చాలా వరకు ఏం ఆలోచిస్తామంటే ఏదైనా పండగ వస్తుంది, పెళ్ళి వస్తుంది అంటే చాలు మనం అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళిపోతామో వెంకటగిరి శారీస్ తెచ్చుకోవడానికి వెళ్ళిపోవాలి, లేదంటే నెక్స్ట్ ఏ శారీస్ బాగుంటాయా ఎక్కడికి వెళ్దామా అనే కదా ఎక్కువగా ఆలోచిస్తాం. సో ఉప్పాడ వెళ్దామా, విజయనగరం వెళ్దామా, రాజమండ్రి వెళ్దామా, ఎక్కడికి వెళ్దామో పట్టు చీరల కోసం అని ఎక్కువ ఆరాటపడుతుంటాం. అలాంటిది అన్ని ఊర్ల నుంచి మంచి ప్యూర్ పట్టు శారీస్ని, పట్టు వస్త్రాలని మన కోసం ఇలా ఎగ్జిబిషన్స్లో పెడుతూ ఉంటారు. సో మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది. సో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ నెంబర్స్ తీసుకొని అయినా సరే అండ్ వాళ్ళ అడ్రస్ అవన్నీ తీసుకొని మనం ప్యూర్ ఉన్న ఆ ప్లేసెస్కి మనం విజిట్ చేయొచ్చు ఎక్కడ మోసపోకుండా. అండ్ ఇదైతే ప్రింటెడ్ కలంకారీ, ప్యూర్ కలంకారీ అండ్ చాలా చాలా బాగుంది. సో శ్రీకాళహస్తి ఎక్కడి నుంచో తీసుకొచ్చారంట. మంచి కాటన్ పైన కలంకారీ ప్రింట్ అనమాట. ప్రింట్స్ అసలు పోవని చెప్పారు, ప్యూరిటీ ఉంటుంది అని చెప్పారు. సో శారీస్ అన్నీ కూడా అలానే ఉన్నాయన్నమాట. సో మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలి అనుకుంటే 11 తర్వాత అంటే మార్నింగ్ 11 తర్వాత విజిట్ చేయండి. వాళ్ళు ఆఫ్టర్ 11 తర్వాతే ఉంటారు. సో ఆల్ ఓవర్ ఇలాగే ప్యూరిటీ ఉంటాయి. ఇక్కడ చూసారా మంచి ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నవి, పెద్దవాళ్ళు కట్టుకునే వెంకటగిరి టైప్ శారీస్ ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలు లాంటి వాళ్ళు కట్టుకోవడానికి కావాల్సిన ఎంబ్రాయిడరీ టైప్ శారీస్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. వాటి చున్నీస్ వేవింగ్ కూడా మంచి శారీ లుక్తో ఉన్నాయన్నమాట. ఇక్కడ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ షాప్లో డ్రెస్ మెటీరియల్స్ చాలా డిఫరెంట్ లుక్తో ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్స్ కూడా మంచి పట్టు వేవింగ్ ఉంది వీటిలో. ఎంత బాగున్నాయంటే మంచి ఫంక్షన్స్కి అయితే మనం చాలా ఈజీగా క్యారీ చేయడానికి పట్టు శారీసే కాదు పట్టు డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు. అండ్ పట్టులో క్వాలిటీ కూడా తెలుస్తుంది అనమాట. ఇక్కడ షాప్ అతను చూపిస్తున్నారనమాట కస్టమర్కి. అండ్ శారీస్ అన్నీ కూడా వాళ్ళు చాలా దూరం నుంచి కష్టపడి తీసుకొచ్చారని చెప్పి 11 తర్వాత అయితేనే వాళ్ళు అవి ఓపెన్ చేయటం, వాటిని స్టాల్స్లో అరేంజ్ చేసుకోవడం ఇవన్నీ 11 అయిపోతుందంట షాప్ ఓపెన్ చేసేసరికి. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే 11 తర్వాత విజిట్ చేయండి మార్నింగ్. అండ్ ప్రతి స్టాల్ పైన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ మెటీరియల్ ఏంటి అన్నది కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవైతే బెడ్షీట్స్ అంట. ఎంత హ్యాండ్లూమ్ ప్రింటెడ్ బెడ్షీట్స్ ఎంత బాగున్నాయి, చాలా చాలా యూనిక్గా ఉన్నాయి. ఇలాంటి ఒక బెడ్షీట్ మన బెడ్ పైన వేయగానే ఒక క్లాసీ లుక్ వచ్చేస్తుంది అనమాట, అంత బాగున్నాయి. అండ్ కలర్ కానీ ఆ మెటీరియల్ కానీ ఏమీ చేంజ్ అవ్వదని చెప్పారు. ఇక్కడ స్టాల్లో అయితే ఇతను హ్యాండ్తోనే ప్రింట్ వేసేస్తున్నారు పెయింట్తో అనమాట. ఎంత బాగున్నాయంటే ఇది చూసారా, డెకరేటివ్ ఐటమ్స్గా కానీ మనం ఒక తాగే మగ్ అవ్వచ్చు, అండ్ మగ్ పైన పెట్టుకునే కప్ అవ్వచ్చు, ఒక వెయిట్ స్టోన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది అన్నీ యూనిక్గా అన్నిటి మీద చూసారా ఆ పెయింట్స్ అన్నీ కూడా అతను బై హ్యాండ్ వేసినవి అనమాట. సో లైవ్లో అతను వేస్తున్నప్పుడు కూడా నేను చూసాను, ఎంత బాగుందో చూసారా. ఈ కాఫీ మగ్లో డిజైన్ అతను చేతితో వేశారంట. పైన చూసారు కదా అవన్నీ కూడా అతను బై హ్యాండ్ వేసింది అనంట. ఒకసారి వెళ్తే కనుక ఈ షాప్ను విజిట్ చేయండి. అంటే చాలామంది చేతుల్లోనే ఉంటుంది కదా, మంచి వాళ్ళ తలరాతను మార్చుకునేది అంటారు కదా, ఆ టైప్లో అతనికి ఆ ఆర్ట్ వచ్చింది. నిజంగా చాలా లక్కీ అతను ఎంత మంచిగా డిజైన్ చేస్తున్నారో, బాగా చేస్తున్నారు ఇవన్నీ కూడా. వీటన్నిటిని మనం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవచ్చు, బట్ మనం కూడా ఇలాంటిది ఏదైనా ఉంటే ట్రై చేయొచ్చు కూడా చూసి. అంటే ఇలాంటి వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్గా ఉంటారు. చూసారా బ్రష్తో వేసేస్తున్నారు ఎంత ఈజీగా, బాగుంది కదా. ఇవన్నీ జెంట్స్ వేర్ అనమాట. ఖాదీ షర్ట్స్ అవి, ఒరిజినల్ ఖాదీ అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మన బయట నార్మల్ షాప్స్లో కన్నా కూడా ఇక్కడ మంచి ఉంటుంది మెటీరియల్ అనమాట. సో బాయ్స్ కావాలి అనుకుంటే ఎప్పుడైనా సరే ఖాదీ బట్టలు వేసుకోవాలనుకుంటే వాటిని చూడాలనుకున్నా కూడా ఇలాంటి స్టాల్స్ని విజిట్ చేయండి. అండ్ ఇవంతా కూడా మంగళగిరి శారీస్ అనమాట. సో మంగళగిరి నుంచి తీసుకొచ్చారంట పట్టు శారీస్ అవి, అతను చెప్తున్నారు. అదిగో అక్కడ కస్టమర్స్ కొంటున్నారనమాట. సో ఆవిడ అంటుంది ఇది ప్యూరా అంటే
మేము ప్యూర్ కాబట్టే ఎగ్జిబిషన్ పెట్టాం, ప్యూర్ కాదంటే ఎక్కడైనా అమ్మేసుకోవచ్చు కదమ్మా అని చెప్తున్నారు. అది నిజమే అనిపించింది. ఎగ్జిబిషన్లో తీసుకొచ్చి నార్మల్ ప్యూర్ కాంది అమ్మాల్సినంత అవసరం వాళ్ళకైతే లేదు కదా. అండ్ అలాంటి ఒక ఎగ్జిబిషన్లో ఎప్పుడు మోసాలు చేయలేరు. అయితే కాస్ట్ ఎక్కువ పెట్టుకుంటారని నేను అభిప్రాయపడుతున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా షేర్ చేయండి. సో ఇదండి, శారీస్ అన్నీ కూడా చాలా చాలా క్వాలిటీగా ఉన్నాయి అండ్ నాకైతే బాగా నచ్చాయి. మంచి వేవింగ్ శారీస్ అనమాట. 6,500 నుంచి స్టార్ట్ అయ్యి 20,000 వరకు ఉన్నాయంటే అక్కడ శారీస్ మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు వింటర్ కలెక్షన్. లాంగ్ జాకెట్స్ నుంచి షార్ట్ జాకెట్స్ వరకు అండ్ కఫ్తానా అవన్నీ కూడా చాలా బాగున్నాయి వింటర్లో వేసుకోవడానికి. మన డ్రెస్ పైన కూడా వేసుకోవచ్చు. అవి చిన్న పింక్ కలర్ కింద కనిపిస్తుంది కదా, అది 250 చెప్పారు. అంటే మిగిలిన ఏ రేంజ్లో ఉంటాయి అర్థం చేసుకోవచ్చు మీరు. నేను చాలా వరకు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్లోనే 3-4 తీసుకున్నాను జాకెట్స్ లాంటివి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో నేను ఆల్ ఓవర్ ఏంటేంటి పెట్టారో మొత్తం చూపించాను. ఏదైనా మర్చిపోయి ఉండొచ్చు, కొన్ని షాప్స్ క్లోజ్ చేసి ఉండొచ్చు, బట్ నేను ఏం చూసాను అన్నది కూడా మొత్తం మీకు క్లియర్గా చూపించాను. కాస్ట్ విషయం పక్కన పెడితే ప్రతిదీ కూడా క్వాలిటీగా ఉంది అండ్ కొత్త మోడల్స్ ఉన్నాయి. అండ్ బెడ్షీట్స్ అవి అయితే నాకు బాగా నచ్చాయి. అన్నీ కూడా యూనిక్గా ఉన్నాయి బెడ్షీట్స్లో. నేను ఎక్కువగా నచ్చింది. అండ్ శారీస్ కూడా మంచి క్వాలిటీ పట్టుకు దొరుకుతుంది. సో మీరు ఒకసారి విజిట్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ నేను బెడ్షీట్సే చూస్తున్నాను బాగున్నాయని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో నెక్స్ట్ మంచి వీడియోతో కలిసే వరకు టేక్ కేర్ అండ్ చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.